మరి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మా పార్టీ అధ్యక్షులు పరిషత్ రాజు గారి అధ్యక్షంలో మా పార్టీ బలోపేతం కోసం మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని గురించి వారు తర్వాత వివరిస్తారు. అయితే మనం నిన్న మొన్న రోజు మీరు వార్తలు చూస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఏ బిల్డింగ్ కనిపించినా మేమే కట్టించామంటున్నారు. ఏ హాస్పిటల్ కనిపించినా మేమే కట్టించామంటున్నారు. చివరికి విమానాశ్రయం కూడా మేమే కట్టించామంటున్నారు. పునాదులు వేసేసినంత మాత్రం మేము కట్టించినామని మేము ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ పునాదులు వేసిన తర్వాత వాటికి కావలసినవన్నీ కూడా ఏ విధంగా సమకూర్చాము, ఎవరు సమకూర్చారు అనేది చూస్తున్నాం. అట్లేదు మరి మన జిల్లా మంత్రి గారు కూడా మనం చూస్తున్నాం. ఆమె హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఆమె 2019లో మా సాలూరు హాస్పిటల్కి కనీసం ఇటుక బెడ్డ కూడా వేయలేదు. ఇప్పుడు హాస్పిటల్ మేము 75-80% పూర్తయితే నేనే కట్టించాను, వాళ్ళు చేయలేదు అంటారు. మొన్నకు అర్బన్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. అదేం చేయలేదు, నేనే తీసుకొచ్చాను, నేనే కట్టించానని చెప్తుంటారు. ఇక రోడ్లు మేము మంజూరు చేసి సగం వరకు వేసినా సరే ఆ రోడ్లను ఆఫ్ చేయించారనమాట. పనులు జరగకుండా ఆఫ్ చేయించేసి గిరిజనులకి బ్లాక్మెయిల్ అనమాట. గిరిజన నియోజకవర్గం గిరిజనులకు బ్లాక్మెయిల్. మీరు మా పార్టీలోకి వస్తే మీ రోడ్డు అవుద్ది, లేదంటే కాదు. అప్పుడే రోడ్డు పని చేయడం, మేము చేయించామని చెప్పడం. ఒక గిరిజన ప్రజాప్రతినిధి అయ్యి కూడా ఆ విధంగా చేస్తున్నారంటే ఇంకా ఆ గిరిజనుల నియోజకవర్గంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, ఈ ప్రజాప్రతినిధి అనే పదానికి అర్థం ఏమిటి ఉంటుందో చెప్పండి. అట్లేదు ఈ విధంగా ఏమైనా మేము దానికి విమర్శించామనుకోండి, వారవలేకపోతున్నమాట అభివృద్ధిని చూసి. ఇప్పుడు మా గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆమె మేము చెప్పింది కదా, ఆమె నా మొట్టమొదటి సంతకము ఏఎన్ఎంఎల్ ఆశ్రయం స్కూల్కి ఇస్తానన్నారు. ఇంతవరకు వేయలేదు. ఎంఎంఐ వేయలేదు అని ఎవరైనా అన్నారనుకోండి, వారవలేకపోతున్నారంటారు. అది మేము అడగలేదు, ఆమె చెప్పారు. అలాగే జీవో నెంబర్ 3 అని ఉంది, జగన్ చేయలేదు అని చెప్పారు. చెప్పేసి మేము చేస్తాము అన్నారు చంద్రబాబు నాయుడు గారు, సంజయ్ రాయణ గారు, లోకేష్ గారు చెప్పారు. అది చేయలేకపోతే ప్రత్యామ్నాయ జీవో ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ఇవ్వలేదంటే వారవలేకపోతున్నారట. ఇది చూడండి, వారు చెప్పిందే చేయలేదని చెప్తే వారవలేని తనం అంటున్నారు. గతంలో కూడా వారు అలాగే కదా మాట్లాడారు. అప్పుడు కూడా వారవలేని తనంతోనే మాట్లాడారని అడుగుతున్నాను. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉంటాయి దాంట్లోనే. లేదు 1-2 చాలా ఉంటాయి. లేదు గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వ పరిస్థితి మనం చూస్తున్నాం. భారతదేశంలో ఈ విధంగా అప్పులు చేసిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు. అప్పులు చేసి రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు, అంటే కూటమి ప్రభుత్వం. మీరు చూస్తున్నాం, మొన్న ఎవరు అడిగితే బడ్జెట్ వేరే, బడ్జెట్ వేతర వేరే అని చెప్తున్నారు. అవును కరెక్టే, మేము కాదండం లేదు కదా. లేదు అయినా మీరు 18 నెలల్లోనే 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజు 16,500 కోట్లు. ఈ ఒక్క రోజు 16,500 కోట్లు టెండర్లో పాల్గొన్నారు రిజర్వ్ బ్యాంక్ పిలిస్తే. అంతే సుమారు 3 లక్షల కోట్లు, సుమారు కాదు 3 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు కాకముందే 3 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజేమో మా నాయకుడికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 6 లక్షలు అప్పు చేసినంత ఒకరు, 7 లక్షలు అంటారు ఒకరు, 9 లక్షలు అంటే ఒకరు, 10 లక్షలు అంటారు, 11 లక్షలు, 14 లక్షల కోట్ల వరకు చేశారన్నారు. ఏమి ఆధారాలు చూపించమంటే ఏమీ లేవు. వారు చెప్పిందే శాసనసభలోను 3,32,000 కోట్ల రూపాయలని. 60 లక్షలకి మేము 3,32,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం, అప్పుడే మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. 18 నెలలకే మరి వీళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలు చేశారంటే ఇది అభివృద్ధి, ఇదైనా సంపద సృష్టిని అడుగుతున్నాం. లేదు వీళ్ళేమో ఇప్పుడేమో ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎయిర్పోర్ట్ మేమే కట్టించినాం, జగన్ ఎలా చెప్పుకుంటారు, ఇది అది వైసీపీలు ఎలా చెప్పుకుంటారని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీరందరూ కూడా. లేదు మీరు ఎప్పుడో 2014-19 ఉండేటప్పుడు
కొబ్బరికాయ కొట్టారు అంతే. మీరు కొబ్బరికాయ కొట్టారు, మాకు కూడా పెద్ద గేట్ అనే రిజర్వాయర్ ఉంది, దానికి కూడా కొబ్బరికాయ కొట్టారు, దాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే కొబ్బరికాయ కొట్టారు. 2023లో మేము 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్ని కార్యక్రమాలు చేపట్టి ఎవరికైతే నష్టపరిహారం ఇవ్వాలో, పరిహారం రిహాబిలేషన్ ఇవ్వాలో, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా కలిసి సుమారు 960 కోట్ల రూపాయలు చెల్లించి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాలుగా పరిమితులు తీసుకొచ్చారు. హైకోర్టులో పెండింగ్ ఉన్నవి, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నవి, గ్రీన్ ట్రిబ్యునల్ పెండింగ్ ఉన్నవి, ఇవన్నీ తీసుకొచ్చి క్లియర్ చేశారు. రైతులకు మేము ఎగదొయ్యలేదు, రైతుల్లో తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే 15,000 ఎకరాలు అవసరమా అంటున్నాము, 15,000 ఎకరాలు అవసరమా అంటున్నాము. అన్ని ఎకరాలు అవసరం లేదు. రైతులు ఎక్కడెక్కడ ఏదో కోరుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి రైతులకు కావలసిన విడిచిపెట్టి మిగతా దాంట్లో కట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. అందుకు రైతులు సహకరించారు ఆయనకి. ఆ విధంగా పూర్తి చేయడానికి మన భోగాపురం ఎయిర్పోర్టు కారణం జగన్మోహన్ రెడ్డి గారు. దాన్నేమో మేము గొప్పలేని సంఖ్యలు గుద్దుకుంటున్నారు వాళ్ళ. మనం చూస్తున్నాం కదా, పశ్చిమ బెంగాల్లో హౌరా రైల్వే స్టేషన్లు భారతదేశంలోనే ఆ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్. ఒక రోజు కొన్ని లక్షల మంది వస్తారు, 7 నుంచి 12 లక్షల మంది వరకు వస్తారని అంచనా. అదే మన రైల్వే స్టేషన్కి మనం అమరావతిలోనూ 1,500 ఎకరాలు కావాలంటారు ఆయన. అక్కడ 100 ఎకరాల లోపున ఉన్నది, అది ఇది 1,500 ఎకరాల లోపు. ఈ విధంగా ప్రజలకు బాధ పెట్టకూడదు, భయపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా ప్రజలకు నచ్చజెప్పి ఆలోచన చేశారు. ఆయన ఇచ్చిన దానికన్నా ఆయన 12 లక్షల నుంచి 13 లక్షల వరకు ఇస్తామంటే డబుల్ ఇచ్చారనమాట ఈయన నష్టపరిహారం భూమికి. ఆ విధంగా ప్రజలకి నొప్పించగా ఒప్పించి మేలు చేసి ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి పునాదులు వేసి అన్ని విధాలుగా నిర్మాణం చేసి ముందు జూన్కి, ఈ సంవత్సరం జూన్ కల్లా చేస్తాం అనే ఆలోచనతో ఆయన అప్పుడు నిర్ణయించింది. దాన్ని ఇప్పుడు వచ్చేసేమో వీళ్ళు శంకలు గుద్దుకుంటున్నారు. అసలు ఇది ఎంతో గొప్పగా చెప్పుకుని మేమేదో చేస్తున్నాం అని ప్రజలకి తెలుసు. వీళ్ళు చెప్పుకున్నంత మాత్రం అయిపోదగలేదు, చెప్పుకున్నంత మాత్రం అయిపోదగలేదు. ఇప్పుడు మన చెప్తున్నారు కదా కొంతమంది, మన నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులు కూడా హార్న్ కొట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఒక్క సర్పంచ్ కాని వాడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూర్చుంటున్నారు. సర్పంచ్ కాని వాళ్ళు కూడా నిన్న కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ తేజవతి గురించి కూడా లేదు. ఈ విధంగా చెప్పకపోతుంటే వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రకారం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఉందా, లేదా లోకేష్ గారు సృష్టించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నది అనేది మేము ఆలోచించుకోవలసిన అవసరం ప్రజలకు వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందుకని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని మీ అందరికీ తెలుసు. ఇది మేము చెప్పింది కాదు. ఈ మధ్యన అనేక సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వే ఎవరు చేశారో సర్వే చేసిన వాళ్ళే చెప్తున్నారు ఈ జిల్లా పరిస్థితి ఏమిటి, రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని. మీ జర్నలిస్ట్ శ్రీనివాసరావు ఈ మధ్యన ఆయనే సర్వే చేశారు, ఆయనే చెప్పారు. ఆయన ఛాలెంజ్ చేసి కూడా చెప్పారు. అలాగే 5-6 సర్వేలు వచ్చాయి. మేమే సర్వేల గురించి మేము చెప్పుకోలేదు, వాళ్ళంతా వాళ్ళే చేశారు, వాళ్ళే చెప్తున్నారు. ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలకు ఏ విధంగా భయపెడుతున్నారు, ప్రజలకు ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విధంగా వీళ్ళన్నీ చేసి ప్రతిదీ కూడా జగన్ మీద బురద చల్లటమే. అధికారం ఉన్న వాళ్ళు మీరు ప్రజలు ఇది అడిగారు మేము చేస్తాం అని చెప్పాలి. మేము ఏదైనా అడిగితే బురద చల్లడం. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక, అది గుర్తుపెట్టుకోవాలి అధికార పార్టీ వాళ్ళు. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ప్రజల యొక్క ఆలోచనలు మేము చెప్తాం, ప్రజల యొక్క అవసరాలు మేము చెప్తాం, ప్రజల యొక్క ఆవేశాన్ని మేము చెప్తాం. దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇంత సీనియర్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అర్థం చేసుకోలేకపోతే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోలేరు. ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంది చెప్పండి. అది ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన. అందువలన ఏదైనా మేము చేస్తే దానికి ఈ మధ్య మనం చూస్తాను కదా, స్కూల్స్ నాడు నేడు కార్యక్రమాలు స్కూల్లో వీళ్ళు
అందరూ కూడా పీటీసీ కార్యక్రమం పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మా బోర్డులు మార్చేసో లేదు చెరిపేసో కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అదే అన్నాం, ఇక్కడ సినిమా సిట్టింగ్లకు ఎందుకు పెట్టారు? వాస్తవంగా వెళ్ళి చూస్తే మీరు చూస్తే అక్కడ బాగులేకపోతే కొన్ని నిధులు ఇచ్చి బాగు చేయిస్తారని మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో మేమందరం మాట్లాడితే దాన్ని ఇంకొకలా మాట్లాడుతున్నారు. మా ఉద్దేశం ఒకటి కాదు, ఒక స్కూల్ దగ్గర కార్యక్రమం పెట్టి ఆ స్కూల్ కానీ కాలేజీ కానీ చూస్తే అక్కడ వాస్తవిక పరిస్థితులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి కనిపిస్తాయి. దాన్ని సరిదిద్దుతారు. జగన్మోహన్ రెడ్డి అలా చూసి సరిదిద్దుతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడారు ఆ విషయానికి, నారాయణ కార్యక్రమానికి. ఆ విధంగా మేలు చేయమంటున్నాం, మంచి చేయమని చెప్తున్నా తప్ప మేము మాట్లాడితే మేము వారవలేక మాట్లాడటం కాదు, వాస్తవాలు చెప్తున్నాం. మేము చెప్పింది తప్పు అయితే దానికి నేరుగా సమాధానం చెప్పమాటాం. మీరు ఫలాంటి మాట్లాడారు, అది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పమని చెప్తారు. అని చెప్పరు. మేము ఒకటే మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు మన గిరిజన శాఖ మంత్రి, జిల్లా మంత్రి గారు పాలకొండ వెళ్ళారు. అక్కడ ఏం మాట్లాడారు? విద్యకు మాట్లాడాలి, విద్యా వ్యవస్థకు సంబంధించి మాట్లాడాలి, లోపాలు మాట్లాడాలి, ఏం చేయబోదు అవి మాట్లాడేసి అక్కడికి వెళ్ళి అక్కడున్న పాలకొండ ఎమ్మెల్యేకి తిట్టడము, ఎక్కడున్న పార్వతీపురం ఎమ్మెల్యే తిట్టడము, ముఖ్యంగా మా ఇద్దరికి మాజీ ఉప ముఖ్యమంత్రులు, గిరిజన శాఖ మంత్రులు పశుపతిరావానికి రాజంతా తిట్టాడు మీద. అక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమంకి వస్తున్నారో అక్కడ మేము ఏమేమి లోపాలు చేస్తుంటే అవి చెప్పాలి. ఫలానివి ఆ ప్రభుత్వం వీళ్ళు లోపాలు చేశారు, అవి మేము సరిదిద్దుతున్నాము, అవి దీన్ని మెరుగుపరుస్తున్నాము, దానికి ఇంత డబ్బు మేము ఇవ్వకపోతున్నాము అని ఆ విధంగా చెప్పాలి తప్ప అలా కాకుండా అన్నీ ఇంతే. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా ఏది నిజమో ఏది కాదో ప్రజ్ఞలు అన్నీ తెలిసిన వాళ్ళు, విలేకరి మిత్రులు, మేధావులు కాబట్టి మీరు ఆలోచించండి. ఆలోచించి నిజాన్ని ప్రజలకు చెప్పండి. నిజాన్ని ప్రజలకు చెప్పమని చెప్తున్నాం. మేము చెప్పింది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా, ఏది కరెక్ట్ ప్రజలకు చెప్పమని చెప్తున్నాం.